ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా వేసిన ఒక అడుగు ఇప్పుడు ప్రపంచాన్ని వణికించేస్తుంది. అమెరికా తన అమ్ముల పొద్దులోని అత్యంత భయంకరమైనటువంటి ప్రాణాంతకమైన మినిట్ మ్యాన్ 3 ఖండాంతర అణుక్షిపణిని పరీక్షించింది. ఇది కేవలం పరీక్ష మాత్రమేనా, లేక ఇరాన్ను సర్వనాశనం చేసేందుకు వేసిన తొలి అడుగా? ఇప్పుడు ఇదే ప్రశ్న ప్రపంచ దేశాల గుండెలలో రైళ్లు పరిగెత్తేస్తుంది. కాలిఫోర్నియా తీరంలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి అర్ధరాత్రి వేళ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఆ క్షిపణి నింగులకి దూసుకువెళ్ళింది. ఇది సాధారణ రాకెట్ కాదు, మానవ చరిత్రలోనే అత్యంత వినాశనకరమైన ఆయుధాలలో ఒకటి. సుమారు 6000 మైళ్ళ దూరాన్ని రెప్పపాటులో దాటేసి పసిఫిక్ మహాసముద్రంలోని మార్షల్ ఐలాండ్స్లో ఉన్న లక్ష్యాన్ని గురి తప్పకుండా ఛేదించింది. అసలు ఈ మినిట్ మ్యాన్ 3 కథ వింటేనే వెన్నుముకలో వణుకు పుడుతుంది. జపాన్లోని హిరోషిమా పైన అమెరికా వేసిన అణుబాంబు ఎంతటి విధ్వంసం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు పరీక్షించినటువంటి ఈ క్షిపణి ఆ బాంబు కంటే 20 రెట్లు ఎక్కువ శక్తివంతమైన అణు వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. అంటే ఒకే ఒక క్షిపణితో ఒక పెద్ద దేశాన్ని మ్యాప్ నుంచి తుడిచిపెట్టేయవచ్చు. ఇది గంటకు 15,000 మైళ్ళ వేగంతో దూసుకు వెళుతుంది. అంటే అమెరికాలో కూర్చొని బటన్ నొక్కితే పట్టుమని 10 నిమిషాలలో ఇరాన్లోని ఏ నగరాన్నైనా బూడిద కుప్పగా మార్చేయగలదు. మరి ఇంతటి భీకరమైన పరీక్షను అమెరికా ఇప్పుడే ఎందుకు నిర్వహించింది? పశ్చిమాసియాలో ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికేనా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇరాన్కు ఇది గట్టి హెచ్చరిక. ప్రాణాల మీదకు వస్తే మీ ఉనికి లేకుండా చేస్తామని చెప్పకనే చెప్తున్నట్లుగా ఈ ప్రయోగం కనిపిస్తుంది. అమెరికా ఎయిర్ ఫోర్స్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ ఈ పరీక్షను చాలా గోప్యంగా ఉంచి విజయవంతమయ్యాక వివరాలు బయటపెట్టింది. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేస్తున్న తరుణంలో అమెరికా తన అణు సామర్థ్యాన్ని ప్రదర్శించడం అంటే యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకున్నట్లే. ఇప్పటికే ఇరాన్ అణు కార్యక్రమాలపైన అమెరికా కన్నెర్ర చేస్తుంది. ఒకవేళ ఇరాన్ గనక పరిధి దాటితే అమెరికా తన దగ్గరున్న ఈ అణు క్షిపణులను ప్రయోగించడానికి వెనకాడదు అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచం మరో హిరోషిమాను చూడబోతుందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఒకవేళ పొరపాటున అమెరికా ఇరాన్ పైన అణుబాంబు ప్రయోగిస్తే ఏం జరుగుతుందో ఊహించడం కూడా కష్టమే. అది కేవలం ఇరాన్ను మాత్రమే కాదు, మొత్తం ప్రపంచాన్ని అంతం చేసే ప్రక్రియకు నాంది అవుతుంది. అణుబాంబు పడిన క్షణాల్లోనే లక్షలాది మంది ప్రజలు ఆవిరైపోతారు. ఆ వేడికి ఇనుము కూడా నీరులా కరిగిపోతుంది. ఆ తర్వాత వచ్చే రేడియేషన్ ప్రభావం కొన్ని దశాబ్దాల పాటు ఉంటుంది. గాలి విషపూరితం అవుతుంది. నీరు తాగడానికి పనికిరాదు. పంటలు పండవు. పుట్టే పిల్లలు వికలాంగులుగా పుడతారు. అంతేకాదు అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. రష్యా, చైనా వంటి దేశాలు కూడా ఈ యుద్ధంలోకి దిగితే భూమి మీద మనిషి అనే జాడే లేకుండా పోతుంది. ఈ అణు పరీక్ష ఇరాన్ను భయపెట్టడానికే కావాలని, నిజంగా ఆ యుద్ధం రాకూడదని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా వేసిన ఒక అడుగు ఇప్పుడు ప్రపంచాన్ని వణికించేస్తుంది. అమెరికా తన అమ్ముల పొద్దులోని అత్యంత భయంకరమైనటువంటి ప్రాణాంతకమైన మినిట్ మ్యాన్ 3 ఖండాంతర అణుక్షిపణిని పరీక్షించింది. ఇది కేవలం పరీక్ష మాత్రమేనా, లేక ఇరాన్ను సర్వనాశనం చేసేందుకు వేసిన తొలి అడుగా? ఇప్పుడు ఇదే ప్రశ్న ప్రపంచ దేశాల గుండెలలో రైళ్లు పరిగెత్తేస్తుంది. కాలిఫోర్నియా తీరంలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి అర్ధరాత్రి వేళ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఆ క్షిపణి నింగులకి దూసుకువెళ్ళింది. ఇది సాధారణ రాకెట్ కాదు, మానవ చరిత్రలోనే అత్యంత వినాశనకరమైన ఆయుధాలలో ఒకటి. సుమారు 6000 మైళ్ళ దూరాన్ని రెప్పపాటులో దాటేసి పసిఫిక్ మహాసముద్రంలోని మార్షల్ ఐలాండ్స్లో ఉన్న లక్ష్యాన్ని గురి తప్పకుండా ఛేదించింది. అసలు ఈ మినిట్ మ్యాన్ 3 కథ వింటేనే వెన్నుముకలో వణుకు పుడుతుంది. జపాన్లోని హిరోషిమా పైన అమెరికా వేసిన అణుబాంబు ఎంతటి విధ్వంసం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు పరీక్షించినటువంటి ఈ క్షిపణి ఆ బాంబు కంటే 20 రెట్లు ఎక్కువ శక్తివంతమైన అణు వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. అంటే ఒకే ఒక క్షిపణితో ఒక పెద్ద దేశాన్ని మ్యాప్ నుంచి తుడిచిపెట్టేయవచ్చు. ఇది గంటకు 15,000 మైళ్ళ వేగంతో దూసుకు వెళుతుంది. అంటే అమెరికాలో కూర్చొని బటన్ నొక్కితే పట్టుమని 10 నిమిషాలలో ఇరాన్లోని ఏ నగరాన్నైనా బూడిద కుప్పగా మార్చేయగలదు. మరి ఇంతటి భీకరమైన పరీక్షను అమెరికా ఇప్పుడే ఎందుకు నిర్వహించింది? పశ్చిమాసియాలో ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికేనా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇరాన్కు ఇది గట్టి హెచ్చరిక. ప్రాణాల మీదకు వస్తే మీ ఉనికి లేకుండా చేస్తామని చెప్పకనే చెప్తున్నట్లుగా
ఈ ప్రయోగం కనిపిస్తుంది. అమెరికా ఎయిర్ ఫోర్స్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ ఈ పరీక్షను చాలా గోప్యంగా ఉంచి విజయవంతమయ్యాక వివరాలు బయటపెట్టింది. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేస్తున్న తరుణంలో అమెరికా తన అణు సామర్థ్యాన్ని ప్రదర్శించడం అంటే యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకున్నట్లే. ఇప్పటికే ఇరాన్ అణు కార్యక్రమాలపైన అమెరికా కన్నెర్ర చేస్తుంది. ఒకవేళ ఇరాన్ గనక పరిధి దాటితే అమెరికా తన దగ్గరున్న ఈ అణు క్షిపణులను ప్రయోగించడానికి వెనకాడదు అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచం మరో హిరోషిమాను చూడబోతుందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఒకవేళ పొరపాటున అమెరికా ఇరాన్ పైన అణుబాంబు ప్రయోగిస్తే ఏం జరుగుతుందో ఊహించడం కూడా కష్టమే. అది కేవలం ఇరాన్ను మాత్రమే కాదు, మొత్తం ప్రపంచాన్ని అంతం చేసే ప్రక్రియకు నాంది అవుతుంది. అణుబాంబు పడిన క్షణాల్లోనే లక్షలాది మంది ప్రజలు ఆవిరైపోతారు. ఆ వేడికి ఇనుము కూడా నీరులా కరిగిపోతుంది. ఆ తర్వాత వచ్చే రేడియేషన్ ప్రభావం కొన్ని దశాబ్దాల పాటు ఉంటుంది. గాలి విషపూరితం అవుతుంది. నీరు తాగడానికి పనికిరాదు. పంటలు పండవు. పుట్టే పిల్లలు వికలాంగులుగా పుడతారు. అంతేకాదు, అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. రష్యా, చైనా వంటి దేశాలు కూడా ఈ యుద్ధంలోకి దిగితే భూమి మీద మనిషి అనే జాడే లేకుండా పోతుంది. ఈ అణు పరీక్ష ఇరాన్ను భయపెట్టడానికి కావాలని, నిజంగా ఆ యుద్ధం రాకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.